మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. నేను గీతాంజలి. సుమన్ టీవీకి స్వాగతం. శివారాధన ఈ శ్రావణ మాసంలో ఎంతో ప్రత్యేకం అంటారు. సాధారణంగా శ్రావణ మాసంలో మనందరికీ తెలుసు వరలక్ష్మి అమ్మవారి ఆరాధన కావచ్చు, మంగళ గౌరీదేవి ఆరాధన, వ్రతాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం, నోములు కానీ. ఇంకా విశేషంగా శివారాధన ఎంతో అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అంటారు. ఈ మాసం అంతా అసలు శివయ్యకు ఏ విధంగా మనం ఆరాధన చెయ్యాలి, అభిషేకం అంటే అసలు ఎందుకు అంత ఇష్టం, అభిషేకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కామాఖ్యామృత శోధన వ్యవస్థాపకులు, అమ్మవారి ఉపాసకులు వేణుశ్యామ అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? బాగుంది. ప్రతి శ్రావణ సోమవారం శివయ్య ఆరాధన ఎలా చేసుకుంటే శివయ్య ఆరాధన మామూలుగా శివుడు అభిషేక ప్రియుడు అని చెప్తున్నాం. చక్కగా ఆయనకి ఎంత అభిషేకం చేస్తే అంత ఆనందం. ఎందువల్ల అంటే శివయ్య అంటేనే పూర్తిగా ఏంటి అంటే అమ్మవారి యొక్క కుండలిని శక్తిని వామభాగం పూర్తిగా నింపేసుకుని, ఎందుకు అని అంటే ఈ సృష్టిలో మీరు చూస్తే చాలామంది ఎలా ఉంటారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ మహేశ్వరుడు అన్నవాడు లయకారకుడు, అంటే ప్రకృతి మొత్తంతో మనని లయం చేస్తూ ఉంటాడు. అసలు పూజ అంటే కూడా అదే అర్థం. పూజ అంటే అర్థం ఏమిటి అంటే చాలామంది పూజ అంటే ఏంటి అంటే ఏదో ఒక కోరిక కోరుకోవడం, గబగబా అష్టోత్తరమో సహస్రనామో చేసేయడం, లేచిపోవడం. కానీ ఇక్కడ ఆ అభిషేకంలో ఉన్న గొప్పతనం ఏమిటి అని అన్నప్పుడు ఆ శివుడి మీద నీళ్లు పోస్తూ ఉంటే ఏమవుతోంది అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటూ ఉంటే నీళ్ళు ఏం చేస్తాయి చూడండి. మామూలుగా మీరు స్నానం చేశారనుకో, మీలో ఉన్న ఫ్రెష్నెస్ అంటే మీలో ఉన్న చిరాకు అంతా పోయి ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వస్తుంది. ఎందువల్ల దాంట్లో ఉన్న నీటిలో ఉన్న ఆక్సిజన్ ఏది అంటే మిగతా పంచభూతాల్లో లేని ప్రాణశక్తి ఎక్కువ, అంటే అన్నిటికంటే ఎక్కువ ప్రాణశక్తి ఉన్నది వాటర్లోనే. ఆ వాటర్ని ఎప్పుడైతే ఈ శివలింగం పైన పోస్తూ మనం మంత్రం చదువుతున్నామో నిజంగా మార్పు ఎక్కడొస్తుందో ఒకసారి ఆలోచిస్తే మన ఆత్మలో. ఎందుకంటే ఆత్మభవుడే రుద్రుడు అని చెప్పేసి రుద్రంలో ఉన్నది. మళ్ళీ మనమే చెప్తాం సర్వాంతర్యామి అని. మన లోపలున్న ఆత్మశుద్ధి అన్నది జరుగుతుంది అక్కడ. మనం ఏమనుకుంటున్నాం, రుద్రాభిషేకం ఎవరికి పోస్తున్నాం, శివలింగానికి. కానీ అక్కడ రుద్రాభిషేకం చేస్తూ ఉంటే నిజమైన అభిషేకం ఎక్కడ జరుగుతుంది, ఆత్మశుద్ధి అవుతుంది. సో అందువల్ల ఏంటి అంటే ఆత్మశుద్ధి అన్నది చాలా అవసరం. ఎందుకంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ పడిపోకూడదు అంటే ఆత్మస్థైర్యం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మన లోపల ఒక వీక్నెస్ వచ్చిందనుకోండి, మీరందరూ ఫ్రెండ్స్ నాకు మంచి చేయాలని చెప్తూ ఉంటారు, కానీ నా మైండ్కి మాత్రం అవి నేను వీక్గా ఉన్నప్పుడు మీరు ఎవరేం చెప్పినా నాకు ఎక్కదు. ఎందుకు అంటే నా మైండ్ ఎప్పుడు ఏంటి నేను వీక్ అయిపోయాను కదా. ఆ వీక్ మూమెంట్లో నన్ను నేను నిలబెట్టుకోవడానికి ఏకైక మార్గం ఏమిటి అంటే ఆత్మశక్తే. ఎందుకంటే నాకు నేను సముదాయించుకుంటే తప్ప ఈ సృష్టిలో ఎవరు ఎంత ప్రేమగా సముదాయించినా సరే ఈ మైండ్ సముదాయించబడదు. అంతే కదా, పట్టించుకోమే. అందువల్లే శివుడికి అభిషేకం చేయమన్నారు. ఆ శివాభిషేకం ద్వారా ఏమవుతుంది, ఆత్మశుద్ధి అన్నది జరుగుతుంది. ఆ ఆత్మను శుద్ధి చేసేదే శివయ్య. అందుకే అంటారు అంటే ఎన్ని ద్రవ్యాలు మనకి అంత వెచ్చించే ఓపిక ఉన్నా లేకపోయినా ఆర్థికంగా నీళ్లు పోస్తే చాలు శివుడికి. ఎందుకంటే ఆయన బోళాశంకరుడు అని అంట. బోళాశంకరుడు అంటే అంత గొప్పతనం ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి, తండ్రి దగ్గర కాకపోతే. ఎందుకంటే మనం ఎన్ని తప్పులు చేసి వెళ్ళినా సరే మనని కనుక దగ్గరికి తీసుకునేది మాత్రం తల్లి తండ్రే. ఇంకెవరైనా సరే నువ్వు ఇది చేసావని చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, మనం చేసిన తప్పని తెలుసు కానీ దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి మనం రైట్గా మారడానికి ట్రై చేస్తారు, మంచి మార్గంలో పెడతారు. ఎందుకంటే పాస్ట్ టెన్స్లో ఎప్పుడు రుద్రుడు ఉంటాడు శివుడు. పాస్ట్ టెన్స్లో రుద్రుడు ఉండి ఏం చేస్తాడు, మనం చేసిన ప్రతి తప్పు మనం అర్థమయ్యేటట్టు చేసేది ఎవరు అంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చేది శివయ్య. వర్తమాన కాలంలో శివాశక్తులు ఇద్దరు కలిసి అర్ధనారీశ్వర తత్వంతో ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇప్పుడు నేను అయిపోయిన తప్పంతా గుర్తు చేసుకుని కూర్చుని ఏడవడం రైటా, నేను చేసిన తప్పేదో ఆల్రెడీ నాకు తెలుసు కదా, దాన్ని నేను రైట్గా అంటే ఒక తప్పు ఇది చేశాను, దానికి రైట్ ఏంటో కూడా ఎవరికి తెలుస్తుంది, మళ్ళీ ఆ తప్పని తెలిసినప్పుడు రైట్ నాకే తెలుస్తుంది. అప్పుడు ఇక్కడి నుంచి రైట్గా ఉన్నాను అనుకోండి నేనేమవుతాను, ఎందుకంటే
తప్పు చేసినప్పుడు ఫెయిల్ అయినట్టే, రైట్ చేసినప్పుడు ఏమవుతా, పాస్ అవుతా. ఖచ్చితంగా. అందుకని ఈ తప్పు అన్నదాన్ని వదిలేసి దాన్ని రైట్ ఎలా చేయాలి అన్నది నేర్పేది ఎవరు అంటే శివుడు. అందుకని ఆయనకి నీళ్ళు ఎంత బాగా పోస్తారో మన ఆత్మశుద్ధి అంత బాగా అయ్యి నేనేం తప్పు చేశాను, నేను ఎలా రైట్గా ఉండాలి తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మార్గంలో అమ్మవారిని కూడా మీరు లలితా సహస్రం చదివితే ధర్మిణి ధర్మవర్ధిని, ఆవిడెప్పుడు ధర్మంగానే ఉంటుంది. ఆ ధర్మాన్ని ఏం చేస్తూ ఉంటుంది, వృద్ధి చేస్తూ ఉంటుంది. అంటే మనం ఎంత బాగా ధర్మాన్ని పాటిస్తున్నామో మనలో కూడా ఏమవుతూ ఉంటుందో ధర్మం అనేది వృద్ధి అవుతుంది. అప్పుడు ధర్మో రక్షతి రక్షిత, నువ్వు ధర్మంగా ఉంటే చాలు, నీ ధర్మం నిన్ను రక్షిస్తుంది. అది మనకు అర్థమయ్యేటట్టు చేసేది శివయ్య. అందువల్లే బోళాశంకరుడు వరం ఇచ్చేశాడు అని అనుకోకూడదు. ఆ వరం వల్ల తప్పకుండా రాక్షసుడు నేర్చుకుంటాడు. మీరు చూస్తే ఈవెన్ రావణాసుడైనా నేర్చుకున్నాడు. లేకపోతే చూడండి, అందరూ ఏ రాక్షసుడి దగ్గరికి వెళ్ళినా సరే శివుడు వరం ఇచ్చిన ఒక్క రాక్షసుడు భస్మాసుడు ఏంటంటే అందరి మీద తలుపు చేయి పెట్టాలనుకుంటే నా మీదే నేను చేయి పెట్టుకుంటారు అని అర్థమైంది. ఇప్పుడు బండాసురుడు వచ్చాడు. ఎలాగా, శివుడు అగ్ని చూస్తాడు, మన్మధుడు కాస్త బూడిదైపోయాడు. ఆ మన్మధుడి యొక్క తమోగుణ రూపమే ఎవరు అంటే బండాసురుడు. బండాసురుడు అయ్యేసరికి ఫస్ట్ అంతా బాగున్నాడు, వరం తీసుకున్నాడు. వరం తీసుకున్న తర్వాత ఏమైంది, ఆయనకి ఇంకా బ్రహ్మగారు వరం ఇస్తారు. వరం ఇవ్వగానే ఇంకా ఆయనలో ఈగో పెరిగిపోవడం మొదలుపెట్టింది. ఈగో ఎప్పుడైతే పెరిగిపోయిందో ఇంకెవరూ ఏం చేయలేమన్నప్పుడు అమ్మని అంటే లలిత అన్నది పుట్టిందే బండాసురుడు వధ కోసం. ఇక్కడ బండాసురుడిని కూడా చూడండి ఎలా వధించిందో. అంటే మనకు అసలు అర్థం అవుతున్నట్టు ఉంటుంది, కానీ ఊరికే లలితా సహస్రం చదువుతాం. కానీ ఎంత బాగుంటుంది అంటే అక్కడ శివుడు చేసిన పని ఏంటి, అమ్మ చేసిన పని ఏంటి క్లియర్గా. బండాసురుడిని ఫస్ట్ చంపేయలేదు ఆవిడొచ్చి. అంటే చాలామంది ఏంటంటే రాక్షసుడిని అమ్మవారు త్రిశూలంతో, ఎప్పుడైనా రాక్షసత్వాన్ని చంపాలి తప్ప రాక్షసుడిని చంపలేదమ్మ. ఆ రాక్షసత్వం ఏమిటి, బండాసురుడు అంటే అర్థం ఏమిటి, బుర్రలో ఉన్న మందబుద్ధి అని అర్థం. అంటే బుర్ర పనిచేయకపోవడం. మీకు బండాసురుడు అంటేనే మందబుద్ధి. అందుకని ఫస్ట్ ఏం చేసింది, మహాగణేశుడిని తీసుకొచ్చింది. ఎందుకు గణేశుడినే తీసుకొచ్చింది ఇక్కడికి అంటే కొంచెం కొంచెంగా మారుస్తూ వచ్చింది. గణేశుడిని తీసుకొచ్చి ఏం నేర్పింది అంటే వీడికేమో సూక్ష్మ బుద్ధి. ఎందుకంటే చూడండి, గణాధిపత్యం ఇవ్వాలన్నప్పుడు ఎవరు కుమారస్వామి పరిగెడితే ఆయన అక్కడే నుంచుని ఏంటంటే అంత టెన్షన్లో కూడా ఆయన బుర్ర ఎంత బాగా పనిచేస్తుంది అనడానికి రిజర్వ్. ఎందుకంటే నేను ఇవన్నీ తిరగలేనని నాకు తెలుసు. కాబట్టి ఆయన సూక్ష్మ బుద్ధి ఎంత గొప్పది అంటే, నాన్నగారు నేను ఒక చోట చదివాను, ఇవన్నీ చేయడం కంటే తల్లి తండ్రి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే సరిపోతుందన్నారు. ఈ టెస్ట్కి ఇది వర్తిస్తుందా అని అడుగుతారు. అంటే అంత తెలివి ఎవరిది అంటే, ఎందుకంటే అంత టెన్షన్లో ఎవరికి తెలివి రాదు, భయపడి పారిపోతారు. అలాంటిది గణేశుడు నుంచుని అడిగాడు. అందుకని చెప్పేసి ఈ మందబుద్ధికి ఏం పెట్టింది ఆవిడ, సూక్ష్మ బుద్ధిని ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టాక మనం ఊరికే ఉంటామా, ఎప్పుడైతే మనకి తెలివితేటలు వచ్చాయో అక్కర్లేని మాయల్లో పడతాం. అవునా, అక్కర్లేని మాయల్లో పడితే అందుకని ఏం చేసింది, పద్మనాభ సహోదరి వాళ్ళ అన్నగారిని దింపింది. ఏమంది, కరాంగుడి నకోత్పన్న నారాయణ దశాకృతి. ఏం చేశారు, దశావతారాలు వచ్చాయి. మీరు చూస్తే చూడండి, ఒకదాని తర్వాత ఒకటి వరుసగా. ఆ దశావతారాలు ఎప్పుడు వచ్చాయో అంటే అష్ట దిక్కుల్లో కానీ, పైనుంచి కానీ, కింద నుంచి కానీ ఏ మాయలోనూ పడకుండా మన ఎవరు కాపాడాడు, విష్ణుమూర్తి నారాయణుడు. ఎప్పుడైతే కాపాడాడో, కాపాడిన తర్వాత ఏం చేసింది, అశ్వారూఢ అధిష్ఠితాశ్వ కోటి కోటి బిరావృత. అశ్వము అంటే ఏంటి, మన మనస్సు. ఏం చేసింది, మనస్సు మీద ఏం చేసింది, కూర్చుంది అధిష్ఠితాశ్వ. ఎప్పుడైతే మనస్సు మీద కూర్చుందో మన మనస్సు అటు ఇటు ఊకుండా కామ్గా కూర్చోబెట్టింది నిశ్చలంగా. ఆ నిశ్చలంగా కూర్చోబెట్టిన తర్వాత ఊరుకుందా, సింధూర వ్రజ సేవిత అంటే ఏంటి అంటే ఏనుగులు. ఆ ఏనుగు అంటే అర్థం ఏమిటి, చాలా ఎక్కువ అహంకారం ఉన్న జీవి అదేట ఏనుగు. అంటే అర్థం ఏమిటి, ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను, ఈ సృష్టి మొత్తం నా లోపల ఉంది. అది పెద్ద అహంకారం కదా. అంటే మన దగ్గర ఉన్న చిన్న అహంకారాన్ని తీసి ఆ పెద్ద అహంకారం
అలంకారాన్ని పెట్టిన తర్వాత అప్పుడు కూడా వీడు తిన్నంగా ఉండట్లేదు, ఇంకా అక్కర్లేని పనులన్నీ చేస్తున్నాడు, డీవియేషన్స్ ఉన్నాయి. ఆ టైంలో తీసుకొచ్చింది ఎవరిని? మహాకామేశ్వరాస్త్రం, దగ్ధ సబండాసుర శూన్యక. కామేశ్వరుడినే అస్త్రం కింద. ఆ కామేశ్వరుడు ఎప్పుడైతే అస్త్రం అయ్యాడో వీడి బుర్రలోకి పూర్తిగా ఏమొచ్చేసింది? జ్ఞానం వచ్చేసింది. ఎందుకంటే శివయ్య అంటేనే జ్ఞానం. ఆ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఇంకా బండాసురుడు అన్నవాడు పనిచేయడు. అందుకని శివుడికి అభిషేకం చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే మనలో ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానము అన్నది వస్తుంది. ఎందుకు అని అంటే మీరు చూడండి, మనకు ఒంట్లో బాగాలేదు, ఒక టాబ్లెట్ వేసుకున్నాం, చాలా సింపుల్ ఎగ్జాంపుల్. టాబ్లెట్ వేసుకున్నప్పుడు వెంటనే ఏం పోసుకుంటున్నావు? ఒక గ్లాస్తో తీసుకుని నీళ్లు తాగుతున్నాం. ఎందుకు అని అంటే ఆ టాబ్లెట్ మెల్ట్ అయిపోయి ఎందులో కలిసిపోతుంది? రక్తంలో కలిసిపోతుంది. అంటే ఈ జ్ఞానం ఈ రక్తంలో కలవాలి అంటే మనం ఏం పోయాలి? శివుడికి అభిషేకం చేయాలి నీళ్లతో. అదే చేస్తున్నాం మనం. అంటే అక్కడ ఏదో చేస్తున్నట్టు అనిపించిన ప్రతి పూజ కూడా మన శుద్ధికే. ఇక్కడ శుద్ధి అయితే మాత్రమే మనకు అసలు దేవుడు ఇచ్చిందైనా అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుంది? ప్రతిసారి దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు. ఇచ్చాడని తెలియక ఏం చేస్తూ ఉంటాం? అదే దేవుడిని తిట్టుకుంటూ ఉంటాం. ఇంకో పాపం కదా, ఇంకో పాపం చేస్తున్నట్టే కదమ్మా. ఎందుకంటే ఇచ్చింది స్వీకరించకుండా నువ్వు ఇవ్వలేదు అనడం ఎంత రైటు? అది తప్పే కదా. అందులో అంత గొప్ప వాళ్ళని మనం అనగలిగే స్థితి లేదు. కానీ అర్హత లేకపోయినా, ఎందువల్లంటే నేను పీల్చే గాలి కానీ, తినే తిండి కానీ, ఈరోజు కూర్చున్నది కానీ, మాట్లాడుతున్న మాట కానీ, ఈ ఊపుతున్న అన్నీ వాళ్ళు ఇచ్చిన జీవమే. అంత చైతన్యాన్ని వాళ్ళు ఇచ్చినప్పుడు నువ్వు నాకేం ఇవ్వలేదు. ఎందుకంటే ఈ సృష్టిలో అన్నిటికంటే ఖరీదైంది ప్రాణమే. అది ఉంటేనే ఇవేవైనా ఎంజాయ్ చేయగలుగుతారు. అంతే. ఈ కలర్ బాగుంది అని ఎలా చెప్తావు? కళ్ళు కనిపిస్తేనే కదా. చేతులు బాగున్నాయి, లేకపోతే డ్రెస్ బాగుంది, ఏదైనా ఎలా చెప్తున్నావు అంటే కళ్ళు కనిపిస్తాయి. మీ మాట బాగుందండి, నా చెవులు వింటే చెప్పగలుగుతా. లేకపోతే మీ నోట్లోంచి వచ్చి నాలిక ఏదైతే అంటే స్పష్టత, మీ స్పష్టత బాగుందండి అంటే అది నా మైండ్ ఏదైతే ఉందో అది బాగా పనిచేస్తాయి. సో ఇవన్నీ రావాలి అంటే ఎవరు చేస్తారు అంటే శివుడే ఇవ్వాలి. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేకుండా చేయమైనా కొట్టదు. కాబట్టి లలితా సహస్రంతో ఎందుకు చెప్పడం అంటే ఆ వరుసగా చూడండి. అంటే అమ్మవారు ఊరికే వెళ్ళి బండాసురుని చంపేసిందని అనుకోవడం కాదు. బండాసురుని చంపలేదు, వాళ్ళలో స్లోగా మార్పు తీసుకొచ్చింది. అదే విధంగా పూజ చేస్తే మనలో కూడా మార్పు వస్తుంది. ఆ మార్పు ఎప్పుడైతే వచ్చిందో, ఆత్మశుద్ధి ఎప్పుడైతే వచ్చిందో, స్లోగా అక్కడ నీళ్లు పోయడం ద్వారా మన రక్తంలో, మన మాంసంలో, మన స్కిన్లో, మన మెదడులో, మన శుక్రంలో, మన మధ్య అంటే బోన్ మ్యారోలో అన్నిటిలోనూ కూడా అంటే సప్తధాతువుల్లోనూ కూడా ఆ జ్ఞానము అన్నది నిండుతుంది. దానికోసమని మనం శివుడికి అభిషేకం చేస్తున్నాం. నేను ఒక దగ్గర కూడా చదివానమ్మా, సుమారుగా 41 రోజులు అంటే మండలం అనుకుంటే కనుక 41 రోజులు కనుక శివాభిషేకం అదే పనిగా మీరు ఒక నియమంగా పెట్టుకుని చేస్తే కనుక జీవితంలో చాలా మార్పు చూస్తారు అనేది నేను ఒక దగ్గర చదివాను, విన్నాను కూడా. అంటే అది నిజమే. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అది నిజమే అని అనిపిస్తుంది. నిజమే అమ్మా. ఆయన దగ్గర ఉన్న ప్రతి పదార్థము గొప్పదే. బూడిద అది గొప్పదే. మనకేమనిపిస్తుంది? విభూతి ఆయన దగ్గర ఏముంది? బూడిద అని అంటారు. కానీ ఆ బూడిదలోనే గొప్ప. ఆయన భిక్షాటన చేస్తున్నాడు అని అనిపిస్తుంది. భిక్షాటన దేని చేస్తున్నాడు? జ్ఞాన వైరాగ్య స్థిత్యర్థం భిక్షాం దేహీచ పార్వతి అని చెప్పారు కదా. అంటే మనకి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఇవ్వడానికి మన దగ్గరున్న చెడ్డని భిక్షాటనం చేస్తున్నాడు. మనందరికీ ఇస్తున్నాయని ఆయనకి కావాలంటే దొరకదా? అంతేగా. ఆయన వెళ్ళి అమ్మని అడగాల్సిన అవసరం లేదుగా. కానీ మన ద్వారా అంటే మనకు చెప్పాలి అని అనుకునేటువంటిది ఆ సందేశం అది అందులో బాగా కనిపిస్తుంది. కానీ ఈ విధంగా శ్రావణ మాసం అంటే ఏదైనా మనం మంచి పనులు అన్నట్టు మంచి రోజులు అంటే స్టార్ట్ చేస్తాం. ఎవరైనా ఇలా శివాభిషేకం చేసుకోవాలనుకుంటే కనుక చక్కగా ఈ శ్రావణ మాసం నుంచి ప్రారంభించుకోవచ్చు. మనకి రుద్రం నమ్మకం చమకం ఇవన్నీ రావాలని కూడా లేదు. ఓం నమ శివాయ అంటే చాలు. శివుడు అలా, ఎందుకంటే తండ్రి కదా, చాలా తొందరగా వచ్చే తల్లి తండ్రే. చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.